హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యాడు శివబాలకృష్ణ. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో శివబాలకృష్ణకు చెందిన 250 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యాడు శివబాలకృష్ణ. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో శివబాలకృష్ణకు చెందిన 250 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్ చెప్పండి, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత, తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ సంబంధించిన బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టు కొట్టేసింది. శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టులో చుక్కు ఎదురైంది. ఆయన బెయిల్ ఇవ్వాలంటూ కూడా అప్లికేషన్ చేసుకున్న దానిపైన ఈ రోజు తీర్పు ప్రకటించింది. అయితే ఇందులో ఆయనకు నెగిటివ్ గా వచ్చింది తీర్పు. మొత్తానికి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి శివబాలకృష్ణ దాదాపు 8 రోజులు కస్టడీకి తీసుకుని ఏసీబీ విచారించింది. దాదాపు 250 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది ఏసీబీ. ఇది బహిరంగ మార్కెట్ లో 1000 కోట్లకు పైగా ఉంటుంది. సో ఇతను హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్నప్పుడు, అలాగే ఇప్పుడు రెరా సెక్రటరీగా ఉన్నప్పుడు చాలా వరకు రియల్ ఎస్టేట్ కంపెనీలకు, హైరైజ్ బిల్డింగ్లకు అనుమతుల పేరిట 1000 కోట్లు సంపాదించడమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అందులో చాలా వరకు ఆధారాలు గుర్తించారు. ఫోన్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేస్తున్నారు. కాబట్టి ఇంకా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. అతనికి బెయిల్ ఇస్తే ఖచ్చితంగా ఆధారాలన్నింటినీ కూడా తారుమారు చేస్తాడనేటువంటి ఆరోపణ ఆర్గ్యుమెంట్స్ చేశారు ఏసీబీ నుంచి. సో అతని బెయిల్ కూడా కొట్టేశారు. ఇంకా అతని తమ్ముడు కూడా ఇంకా ప్రస్తుతం వాళ్ళలోనే ఉన్నాడు కాబట్టి అతన్ని కూడా విచారించాలి. ఇంకా అతనికి సహకరించినటువంటి ఐఏఎస్ అధికారులను కూడా విచారించాలి. కాబట్టి ఇంకా విచారణ చాలా ఉంది కాబట్టి అతనికి ఇప్పుడే బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదని ఏసీబీ ఆర్గ్యుమెంట్ చేసింది. దీన్ని ఏకీభవించినటువంటి న్యాయస్థానం అతనికి బెయిల్ ను రిజెక్ట్ చేసింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సాయి కిరణ్.